నమస్తే. భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 16వ శ్లోకము. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. భగవానుడు ముందు 2 శ్లోకాల్లో ఏ గుణం వృద్ధిలో ఉన్నప్పుడు మరణం సంభవిస్తే ఎటువంటి జన్మలు వస్తాయో ఆ జీవికి చెప్పారు. సో ఇప్పుడు ఈ శ్లోకంలో రాబోయే నెక్స్ట్ శ్లోకంలో కూడా సో ఈ సత్వగుణ ప్రధానంతో ఏ గుణం ప్రధానంగా ఉన్నప్పుడు చేస్తే యాక్షన్స్ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయో చెప్పబోతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ అంటున్నారు కర్మణ సుకృత స ఆహు సాత్వికం నిర్మలం ఫలం. అంటే సాత్వికమైన గుణంతో గనక సత్వగుణం ప్రధానంతో గనక యాక్షన్స్ చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్స్ సుఖమయంగా, ఆనందమయంగా, జ్ఞానమయంగా, నిర్మలంగా ఉంటాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ సత్వగుణ ప్రధానం అంటే ఏంటి? మెయిన్ ఏంటంటే థాట్స్. సో థాట్స్ విల్ డ్రైవ్ యాక్షన్స్ కాబట్టి థాట్స్ సత్వగుణంతో గనక కూడి ఉంటే ఆ యాక్షన్స్ కూడా సత్వమైనవే ఉంటాయి. సో అటువంటివి ఇచ్చే రిజల్ట్స్, ఆ యాక్షన్ ఇచ్చే రిజల్ట్ ఆ జీవికి ఆనందమయంగా, సుఖమయంగా, నిర్మలంగా ఉంటుంది. సో ఎటువంటి అలజడి ఉండదు ఆ రిజల్ట్ లో. అదే రజోగుణ ప్రధానంతో గనక కర్మలు చేస్తే, అంటే రాజసిక్ థాట్స్ ఉండి కర్మలు చేస్తే అటువంటి యాక్షన్స్ దుఃఖం ఇస్తాయని చెప్తున్నారు. రజసస్తు ఫలం దుఃఖం. అంటే రాజసిక్ థాట్స్ తో గనక యాక్షన్ చేస్తే రిజల్ట్ దుఃఖంతో కూడి ఉంటుంది. ఎందుకు? యాక్షన్ అనేది ఎప్పుడూ కూడా స్ట్రెయిన్ తో కూడి ఉంటుంది, ఐదర్ ఫిజికల్ స్ట్రెయిన్ ఆర్ మెంటల్ స్ట్రెయిన్. సో అక్కడ ఒక దుఃఖం ఉంటుంది. తర్వాత రిజల్ట్ ఓరియంటేషన్ ఉన్నప్పుడు ఇంకో దుఃఖం ఉంటుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టమైందా అయిష్టమైందా ద్వంద్వాల వల్ల ఇంకో దుఃఖం ఉంటుంది. సో ఏదైనా కానీ రాజసిక్ థాట్స్ తో చేసే యాక్షన్స్ అన్ని కూడా దుఃఖానికి లీడ్ అవుతాయని చెప్తున్నారు. తర్వాత తామసిక్ థాట్స్ తో కనుక యాక్షన్స్ చేస్తే అజ్ఞానమయంగా, ఆ రిజల్ట్స్ అజ్ఞానమయంగా, మూఢత్వంతో, మూర్ఖంగా ఉంటాయి. సో అందుకని భగవానుడు థాట్స్ ని కంట్రోల్ చేయమంటున్నారు. నువ్వు ఏ థాట్ తో యాక్షన్ చేసావో అది ఇంపార్టెంట్, యాక్షన్ ఇంపార్టెంట్ కాదు, థాట్ ఇంపార్టెంట్. సో అందుకని భగవానుడు ఇక్కడ థాట్స్ దగ్గరే మీరు అండర్స్టాండ్ చేసుకుని కంట్రోల్ తెచ్చుకోండి మీ మనసుతో, బుద్ధితో అని చెప్తున్నారు భగవానుడు. సో థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాలి ఈ శ్లోకంతో మనం. క్లీం కృష్ణాయ నమః.